హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. ప్రార్థనా దినం, ఉపవాస దినం, దేవుని సమీపించే ఈ సమయం దేవుడు మనకి ఇచ్చాడు. అందును బట్టి కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ఈ శుక్రవారం ఆరాధన విలువైంది, శ్రేష్టమైంది. ప్రార్థనా దినములలోని ఈ సంవత్సరం యొక్క చివరి శుక్రవారం ఆరాధన ఇది. కనుక మరొక శుక్రవారం మనం సమీపించామంటే అది నూతన సంవత్సరంలో ప్రవేశింపవలసి ఉన్నది. ప్రియమైన దైవ జన్మ దేవుడి నామంను బట్టి దేవుడు ఈ సంవత్సరం అంతట్లో దేవుడు మనకు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు. ఈ ఉపవాస దినం, ప్రార్థనా దినం దేవుణ్ణి మహిమపరుద్దాం, సమీపిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. వందనం పునర్తుమో ప్రభు ప్రభు, వందనం పునర్తుమో ప్రభు, వందనం పునర్తుడా, వందనం పునర్తుమో ప్రభు, వందనం పునర్తుమో ప్రభు. నాలుగరను మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడు కాచియు, ఎన్నలేని నన్న యేసువా, ఎన్నీరెండు స్తోత్రములివిగో, ఎన్నీరెండు స్తోత్రములివిగో. వందనం పునర్తుమో ప్రభు ప్రభు, వందనం పునర్తుమో ప్రభు ప్రభు, వందనం తనయ శుద్ధాత్ముడా, వందనం పునర్తుమో ప్రభు, వందనం పునర్తుమో ప్రభు. దేవమందుగాను సేవలను సేవకాళితను దినమునటియు, నీవ సంగు వెంటి పసిడి జ్ఞానమంతని సేవాకైకరించుమా, సేవాకైకరించుమా. ఆసబలను పెద్ద చేసి పెంచు, నీ సువార్త చెప్ప శక్తి మోసపూచునంతకాలమంత ద్రోయు, యేసు కృపను మరించుము, యేసు కృపను మరించుము. వందనం పునర్తుమో ప్రభు, వందనం పునర్తుమో ప్రభు ప్రభు, వందనం తనయ శుద్ధాత్ముడా, వందనం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట ద్వారా దేవుని మహిమ పొందుతాం. స్వరం ఎత్తి దేవుని స్తుతిద్దాం. దేవుని ఆరాధించే సమయము, దేవునికి ఈ ప్రార్థనా దినం, ఉపవాస దినం దేవునికి సమీపంగాను, దేవునికి మహిమకరంగాను, ప్రత్యేకంగా దేవుడు ఈ సంవత్సరం అంతట్లో చేసిన మేళ్ళన్నిటిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాపూర్వకమైన ఈ ఆరాధన సమర్పిద్దాం.
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము కట్టుచున్నాను, యెరూషలేము కట్టుచున్నాను, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెరూషలేము కీర్తించు కొనియాడు, ఆనందించు వాడని, కీర్తించు కొనియాడు, ఆనందించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. దేవుని వాక్యము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చివరి అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ రాష్ట్రము గారు చదివి వినిపిస్తారు. చదువుతుండగా మనకు ఉచ్చారణ చేద్దాం దేవుని వాక్యాన్ని. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 18వ వచనం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 18వ వచనం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18వ వచనం. The scripture portion for this hour of meditation is from Hebrews 13th chapter 18th verse. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింప కోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని
నమ్ముకొనుచున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానమును ఆశీర్వాదమును మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. 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 తలలోంచి కళ్ళు మూసుకున్నాం. పల్లవి వచనం పాట పాడుతుండగా మనల్ని మనం దేవునికి కనపరుచుకున్నాం. వాక్య రూపంగా దేవుడు మనల్ని రక్షించి వాక్యంలోని జ్ఞానము, దేవుని యొక్క అంతర అర్థము మనకు బయలుపరచబడలాగున దేవుని నాతో మాట్లాడు. అలా దేవుని సమీపిద్దాం. తలలోంచి కళ్ళు మూసుకున్నాం. హృదయాల్లో వాక్యం జీవంగా ముద్రింపబడటానికి మాకు సహాయం చేయకపోవా. అలా దేవుని సమీపిద్దాం. గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతాపూర్వకమైన కృతజ్ఞతలు, దేవునికి మనఃపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేద్దాం. హల్లెలూయా. శుద్ధ హృదయం కలుగజేయు, శుద్ధ హృదయం కలుగజేయుము నాలోన, 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 నాలోన నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించు. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించు. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసియున్నది అతిక్రమమే, తెలిసియున్నది తెలిసియున్నది అతిక్రమమే, తెలిసియున్నది నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయు, శుద్ధ హృదయం కలుగజేయు నాలో, నాలో నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యమును పుట్టించు. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యమును పుట్టించు. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగచేయుము నా హృదయములో, కలుగచేయుము నా హృదయములో, కలుగచేయుము నా హృదయములో, కలుగచేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగజేయు,
శుద్ధ హృదయం కలుగచే నాలో 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 స్తుతులు స్తోత్రములు మీరు చేసిన మేలులను బట్టి వందనాలు. గత సంవత్సరము అంతట్లో కాచి కాపాడి మమ్మను ఇప్పటి వరకు మమ్మను నాయన మీరు కాపాడుతూ వచ్చిన రీతిని బట్టి వందనాలు. నాయన ఈ సమయము మీరు ఇచ్చినది ప్రభు. నాయన ఈ సంవత్సరం అంతట్లో మీ కృప చూపించినారు ప్రభా. ఈ సంవత్సరం నుంచి ప్రభా నూతన సంవత్సరంలోకి కాలు అడుగు పెట్టే యోగ్యత మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా తండ్రి. శ్రేష్టమైన సంవత్సరంగా శ్రేష్టమైన ఈవులతో నాయన ఆశీర్వాదములతో మమ్మను ముందుకు కొనసాగింపచేయి దేవుడవు నీవై ఉన్నందుకు వందనాలు ప్రభా. ఆరోగ్యమును ఐశ్వర్యమును జ్ఞానమును నాయన తండ్రి మాకు కావలసిన ఆర్థిక సహాయమును ప్రవ్వా తండ్రి, ఆహారమును ప్రవ్వా తండ్రి, జీవము గల దేవుడవు నీవు మాకు అనుగ్రహించు దేవుడవు తండ్రి. ఏ ఏ అవసరతలైతే ప్రవ్వా తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న మాలో ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి ఒక్క అవసరతను మీ పాద సన్నిధిలో పెట్టించున్నాము తండ్రి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ నాయన వారికి మీరు ఇచ్చు ఈవులను ప్రభువా తండ్రి ఆశీర్వాదములను బట్టి నీ యందు ఆనందగానం చేయటానికి మాలో ప్రతి ఒక్కరికి యోగ్యతను అనుగ్రహించండి. మాకు ముందుగా నడవండి ప్రభువా, మాకు రాజుగా నిలవండి ప్రభువా. నాయనా తండ్రి మీరు చెప్తే సమస్తమును జరుగును ప్రభువా. మా జీవితాలలో మేలు జరిగిచ్చు దేవుడవు, మా పక్షమున యుద్ధము చేయు దేవుడవు. నీ నామము ధరించి నిన్ను నిజంగా ఆరాధించు బిడ్డలను ప్రభువా నీవు కనికరించుము. వారి పక్షమున యుద్ధము చేయుము నాయనా తండ్రి. యుద్ధము నీదిగా నిలవాలి ప్రభువా తండ్రి. జయము నీది ప్రభువా తండ్రి. జీవము గల దేవుడవు తండ్రి. మీరు మా ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నారు ప్రభువా. సేవకుల పక్షమున యుద్ధము చేయ దేవుడవు తండ్రి. నిన్ను నిజముగా ఘనపరచు సేవకుల పక్షమున యుద్ధము చేయు దేవుడవు తండ్రి. మౌనంగా ఉండువాడవు కాదు ప్రభువా తండ్రి. నాయన నీ కార్యములు అతి గంభీరమైనవి నాయన. సర్వ సృష్టిని మాట వినును ప్రభువా తండ్రి. నాయన మా పక్షమున యుద్ధము చేయము తండ్రి. యుద్ధము నీదిగా నిలవాలి ప్రభువా తండ్రి. తండ్రి కృప చూపించుము. నీ నామం ధరించిన బిడ్డలను ప్రభువా నీవు కనికరించుము నాయన. వారిని కాపాడు దేవుడవు తండ్రి. వందనాలు ప్రభువా. జ్ఞాపకం చేసుకొనుము తండ్రి. ఎంతమంది ఆడపిల్లలు ప్రభువా తండ్రి కన్నీరు విడుచుచున్నారో ప్రభువా నీవు మా పక్షమున నిలువుము తండ్రి. నాయన జయమును అనుగ్రహించుము నాయన తండ్రి. ఎంతమంది కుమారులు కుమార్తెలు ప్రభువా తండ్రి నీ నామము ధరించి కూడా నిన్ను ఎరగని స్థితిలో ఉన్నారో వారి రక్షణ నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకొనుము. పుట్టుకతో నాయనా తండ్రి నాయన నీ నామము ధరిస్తే సరిపోదు ప్రభువా. నిన్ను తెలుసుకొని నిన్ను అంగీకరించడానికి నాయన రక్షింపబడటానికి యోగ్యతను వారికి అనుగ్రహించండి ప్రభువా. కుటుంబాలను మీ నామమును బట్టి కట్టండి ప్రభువా. నాయన భార్య భర్తల మధ్యలో సమాధానంగా మీరు నిలవండి ప్రభువా. నాయన తండ్రి కుమారుల మధ్యలో, తల్లి కుమార్తెల మధ్యలో, తండ్రి కుమార్తెల మధ్యలో తండ్రి నాయన తండ్రి నీవు నిలవండి. సమాధానాధిపతివి నీవు తండ్రి నిలవండి ప్రభువా తండ్రి. ప్రభువా నీ కృపలో కనికరంలో నాయన తండ్రి సంఘమును వర్ధిల్లింప చేయు దేవుడవు తండ్రి. జ్ఞాపకం చేసుకొనుము. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు తీర్చు దేవుడవు. ఎన్నో ప్రశ్నలకు జవాబుగా నీవు నిలుచు దేవుడవు ప్రభువా. భవిష్యత్తు ఏమై ఉన్నదో మీకు తెలియను ప్రభువా తండ్రి. మిమ్మల్ని దాటి వెళ్ళే వారం కాకుండా ప్రభువా తండ్రి మీరు మా ప్రార్థన దాటి వెళ్ళవద్దండి ప్రభువా తండ్రి. మా ప్రార్థన ఆలకించి మా కొరకు నిలిచే దేవుడుగా ఉండండి ప్రభువా తండ్రి. సహాయం చేయండి ప్రభువా. కృప చూపించండి. ఆర్థిక అవసరతలు తీర్చు దేవుడవు తండ్రి. నాయన తండ్రి
నీ నామం ధరించి నీ సేవ నిజంగా చేస్తున్న బిడ్డలను ప్రభువా తండ్రి నీవు దర్శించు దేవుడవు తండ్రి. వారికి కావాల్సిన ఆర్థిక సహాయం నీవు ఏర్పాటు చేయు దేవుడు. వారికి కావాల్సిన ప్రొటెక్షన్ మీరు అనుగ్రహించండి ప్రభువా తండ్రి. కృప చూపించండి ప్రభువా. మనుషుల చేతికి నువ్వు వారిని అప్పగించటానికి వీల్లేదు ప్రభువా. మా దేవుడు నాయన తండ్రి మాకు ముందుగా నడుచువాడు ప్రభువా. అగ్ని స్తంభము వంటి వాడు నాయనా తండ్రి. మేఘ స్తంభముగా నిలిచిన దేవుడు తండ్రి. వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రములు. మా పక్షమున నిలువుము తండ్రి. మా ప్రార్థన ఆలకించుము నాయన తండ్రి. స్వస్థత నిమిత్తము ప్రార్థిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొనుము. స్వస్థపరచు యెహోవావి నీవు తండ్రి. నీ జీవము తోడు ప్రభువా మా పక్షమున నిలువుము. స్వస్థతను అనుగ్రహించుము నాయన తండ్రి. ఆర్థిక వ్యవస్థ ఆర్థిక సహాయము నాయనా నీ నామం ధరించిన ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి ప్రభువా. ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మీరు మాకు ముందుగా నడిచే దేవుడు. ఎర్ర సముద్రం లాంటి సమస్యార్థకమైన జీవితము అటువంటి పరిస్థితులలో కూడా ప్రభువా మాకు ముందుగా ఎర్ర సముద్రంను చీల్చి నడపగలిగే దేవుడు తండ్రి. అంత గొప్ప నాయన కార్యములు నాయనా నీవు జరిగించ సమర్థుడవు నాయన తండ్రి. వందనాలు. ఎరికో గోడలు కూల్చగలిగిన దేవుడు నాయన. అటువంటి సమస్యలను కూల్చివేయి దేవుడు. శాంతి సమాధానం చేత మమ్మును నాయనా తండ్రి నింపు దేవుడవు. ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నింపు దేవుడవు తండ్రి. ప్రార్థన అడుగుడి మీకు ఇవ్వబడును అనుచున్న దేవుడు నాయనా తండ్రి. తట్టుడి మీకు తెరవబడును అంటున్న దేవుడు నాయనా తండ్రి. మేము అడుగుచున్నాము మాకు నాయనా తండ్రి మార్గము చూపుము నాయన. అడుగు ప్రతి వానికి అనుగ్రహిస్తానన్న దేవుడు తండ్రి. అడుగుచున్నాం నాయన. మాకు రాజుగా ముందు నడవండి మమ్మున మీరు గణపరిచే దేవుడు తండ్రి. మిమ్మును నాయనా తండ్రి ఘనపరిచే యోగ్యత మాకు అనుగ్రహించండి. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన స్వస్థతలు, ఇప్పటి వరకు మీరు ఇచ్చిన నాయన తండ్రి ప్రతి ఈవిని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవన బిడ్డల కొరకు, అసలు వారి కొరకు నాయన, పెద్దల కొరకు, పురుషుల కొరకు, స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం మీరు అనుగ్రహించండి నాయన. గొప్ప దేవుడవు తండ్రి. గర్భము కొరకు ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని నాయన. వివాహముల కొరకు ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని, ఉద్యోగాల నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి. సమస్తం మీ దయగల హస్తాలకు అప్పగిస్తుంది. ప్రతి ఈవిని మీరు అనుగ్రహించు దేవుడు నమ్మచ్చు. యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. దేవునికి మహిమకరంగా కృతజ్ఞత పూర్వకమైన ఆరాధన. సంవత్సరం అంతట్లో దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ సమయం దేవుడు ప్రార్థన చేయుడి. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాటలు మనం గాన గమనిస్తే గాన గొప్ప భక్తి విశ్వాసాలు, జ్ఞానము, ఆత్మ విశ్వాసము, ఆధ్యాత్మిక జీవితంపై ఎనలేని బలమైన ముద్రను వేసిన వ్యక్తి పౌలు వ్యక్తి ఒకరు. ఈ నూతన క్రైస్తవ విశ్వాస జీవితం చాలా ప్రాముఖ్యమైన జీవితం. ఇక్కడ మనం గమనించాలి, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలవి. ఈ అధ్యాయాన్ని కొంచెం మనము పూర్తిగా చదివితే కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వచ్చిన భాగాల్లోని మాటలు మనం గాన గమనిస్తే 20వ వచనంలో దేవుని మాట, ఒక మాట అక్కడ తెలియచేయబడుతుంది. నిత్యమైన నిబంధన. నిత్యమైన నిబంధన, నిత్య నిబంధన అని కూడా డైరెక్ట్గా కూడా
చెప్పుకోవచ్చు. ఈ మాట ఇంగ్లీష్‌లో గాన మనము కొంచెం ఉచ్చరిస్తే గాన ఎవర్ లాస్టింగ్ కోవెనెంట్ అంటే నిత్యమైన నిబంధన. ఇది నిత్య నిబంధన అని డైరెక్ట్‌గా చెప్పుకునే మాట ఇది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దాంట్లో ఇప్పుడు చదువుకున్న వచనం గాన 18వ వచనం గమనిస్తే తన గురించి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అప్పటి భయంకరమైన పరిస్థితులను బట్టి మా నిమిత్తం ప్రార్థన చేయుడి అన్నారు. ఇక్కడ ఈ వచనంలో 2 విషయాలు చాలా ప్రాముఖ్యంగా గమనిద్దాం. యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మొదటిది. రెండవది మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొంచున్నాను. ఇక్కడ ఈ 2 మాటలు ఏంటిది అంటే యోగ్యముగా ప్రవర్తింపగోరుచు, రెండవది మంచి మనస్సాక్షి అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మనసు యొక్క సాక్ష్యం దేవుడు చూస్తున్నాడు. మనిషి యొక్క సాక్ష్యము లోకం చూస్తుంది. రెండు చాలా ఒకే శబ్దంతో వినపడ్డట్టు ఉంటాయి. మనిషి మనసు చాలా వ్యత్యాసం. మనిషి అన్నది సర్వసాధారణమైనది, మనసు అన్నది ప్రత్యేకమైనది, ప్రత్యేకింపబడ్డది. కనుక చాలా విడగొట్టి దానిలో ఉన్న అంతరార్థాన్ని గమనించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన అనే సమయంలో మనము ఈ హెబ్రీ పత్రిక నుంచి చూస్తున్నాం. ప్రార్థన ఇది ఒకలాంటి థ్యాంక్స్ గివింగ్ అనేది మనం గమనించాలి. ఈ వారంలో మనము ఈ సంవత్సరాన్ని ముగిస్తున్నాం కాబట్టి మనము ఏ విధంగా ఉండాలి, కృతజ్ఞతలు కలిగి ఉండాలి అన్న ఆలోచనతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ ప్రియమైన దైవజన్మ, దేవుని మహాకృప మనల్ని ప్రేమిస్తూ ఉంది. ఏం ప్రేమిస్తుంది అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆ సహోదర ప్రేమ అన్నది ఒక అంశం. ఈ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పుకుంటూ పోతున్నాడు పౌలు భక్తులు. ఆతిథ్యము అన్నది రెండవ విషయం. కనుక ఇవి మరవకుడి అంటున్నాడు. దేవదూతలకు పరిచర్య చేసినట్లు అని కూడా తెలియచేస్తున్నాడు. తెలియకనే దేవదూతలకు పరిచర్య చేసినట్టు. ప్రియమైన దైవజనం, దేవునికి మనము పరిచారకులుగా ఉంటున్నాం, దేవుని పనిని చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, దేవుడు మహిమపరచబడాలి. దేవుని రాజ్యము దేవునికి ఒక శ్రేష్టమైనదిగా, అట్లాంటి యుగ యుగములకు నిలువదగిన దేవుని రాజ్యము మనమే ఆ రాజ్యం. కనుక ఆ రాజ్యానికి తగిన మనస్సాక్షి, మనసు దాని యొక్క సాక్ష్యం. కాబట్టి ఇక్కడ నువ్వు మనసు అన్నది ఒక చాట చెప్పబడ్డ మనసాక్షి అన్న ఈ మాటను చూశాం మనము. మరి ఈ మనస్సు కూడా ఒక బలహీనత కలిగి ఉంది అని 9వ వచనంలో ఒక మాట చెప్పబడ్డది. నువ్వు త్రిప్పబడతావు. దేని వల్ల త్రిప్పబడుతున్నావు అది కూడా అక్కడ తెలియచేయబడింది. ఆ వచనాన్ని మీరు 9వ వచనాన్ని మీరు తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి. దాన్ని చదువుకుంటే అది పర్సనల్గా మనతో మాట్లాడాలి.
వచనం దేవుని వాక్యంగా దేవుని స్వరంగా మనతో మాట్లాడితే మనకు మేలు ఆశీర్వాదం. కనుక ఆ వచన భాగంలో నువ్వు త్రిప్పబడకుండా జాగ్రత్త పడాలి అంటే రెండో మాట ఏంటిది అంటే దేవుడు తన స్వరక్తము చేత మనల్ని పరిశుద్ధపరచాడు. కనుక ఇక్కడ కన్ఫామ్ గా రెండు మాటలు ఉంటున్నాయి. ఏంటిది అంటే మనం పరిశుద్ధపరచబడ్డాము, మనకు ఒక మనసు ఉంది, ఆయన మనతో వాక్య రూపకంగా బోధ రూపకంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాటిలో త్రిప్పివేయబడకుండా జాగ్రత్త పడాలి. ఇది మళ్ళీ ఒక హెచ్చరిక ఏంటి అంటే అంత్యకాలము అపాయకరమైన దినాలు. కనుక ఇక్కడ మనం గమనించాలి, గొర్రెలను అపహరించేది తోడేలు. మీ మధ్యన తోడేళ్ళు ఉన్నాయి అన్నది కూడా దేవుని వాక్యం ఇంతకుముందు మనతో మాట్లాడిన మాట. తోడేళ్ళ మనస్సు లోపల ఉంటుంది, కానీ బయటికి వారు ఏం చేసింటారంట, గొర్రె చర్మం వేసుకొని తోడేళ్ళు జ్వరబడ్డాయి అన్నది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు డైరెక్ట్ చెప్పిన మాట. కనుక ఆ బలహీనతలో నుంచి లేపబడే కృప మనలో ఉండాలి. కనుక దాన్నే ఏమంటున్నాడంటే ఆధ్యాత్మికంగా దేవుని శక్తి అది ఎలా వస్తుంది అంటే విశ్వాసంలో నుంచి వాక్య రూపు ఫెయిత్ ఇన్ యాక్షన్ అన్న అనుభవములో నుంచి వస్తుంది. కనుక ఈ సమయం దేవుడు మనల్ని మనము పరీక్షించుకునే సమయం ఇది. ఎందుకు అంటే సంవత్సరము కాలంలో దేవుడు మహాకృపను ఇచ్చాడు, క్రిస్మస్ లో ప్రవేశింపచేశాడు, అనేక పరిస్థితులలో జయమునిచ్చాడు, విజయులుగా నిలువబెట్టాడు. రెండవదిగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు, మనం ఏం కోరుకుంటున్నామో దేవుడు మనకు అది ఇచ్చాడు. క్రిస్మస్ను ఘనంగా దేవునికి మహిమకరంగా నెరవేర్చాం, అందుని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అందుకనే ఇక్కడ మనం గమనిస్తే ఎల్లప్పుడూ స్తుతియాగము చేయడం అంటున్నాడు ఈ 15వ వచనంలోని మాట. కనుక అర్పించాలి, జీవఫలము అర్పించాలి. కాబట్టి అక్కడ చెప్తున్న మాట ఏంటిది అంటే ఉపకారమును ధర్మమును మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అనే మాట ఇక్కడ మనం గమనించాలి. దేవుడు చెప్తున్నది ఏంటి అంటే కృతజ్ఞత భావం లేకుంటే కృతజ్ఞత పూర్వకమైన దేవునికి మా సమర్పణ అనేది మనం కలిగి ఉండాలి. చాలా మటుకు కృతజ్ఞత స్థుతులు చెల్లించడం మనకు మేలు ఆశీర్వాదం. దాన్నే ఇక్కడ స్తుతి యాగము అన్న మాట ఇదా మనం గ్రహించాలి దాన్ని. కాబట్టి దేవుని యొక్క ఆ ఉపకారమును ఎందుకు మరవకూడదు అంటే గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఇక్కడ మనం గమనించాలి, ఆయన రక్తము చేత 12వ వచనంలో చూసాము మాటను మనము. ఆయన నిత్యమైన నిబంధన, దాని కంప్లీషన్ ఏంటిది అంటే తిరిగి మన కొరకు వస్తున్నాడు. ఇప్పుడు సంవత్సరం వెంబడి సంవత్సరం, కృప వెంబడి కృప, దేవుడు తన దయా కిరీటంతో మనల్ని దర్శిస్తున్న దేవుడు. కనుక మనం ఆశించినవి దేవుడు నెరవేరుస్తున్నాడు, దేవుడు ఆశించినవి మనము నెరవేర్చాలి ప్రియమైన దైవజన్మ. కనుక వాక్యం ముగించే ముందు దేవునికి ఇష్టమైనది దేవుని దృష్టిలో దేవుని చిత్త ప్రకారము మనము మన జీవితాలను నెరవేర్చాలి. అది మహిమ కలిగినట్లు, దేవునికి మహిమ కలిగినట్లు. అందుకనే అక్కడ రాస్తున్న మాట అనుకూలమైన యాగము, సజీవ యాగములుగా అని రోమపత్రికలో కూడా మాట
12:1 కూడా మనము గమనించవచ్చు. కాబట్టి ప్రియమైన దైవజనం, ఎలా ఉండాలి మన యొక్క ఆధ్యాత్మిక జీవితము అన్న ఒక ప్రశ్న వేసుకుంటే, యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలిగినట్లుగా ఉండాలి. అలాంటిది దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అది ఆ అందరి క్షేమం, మన సంక్షేమం కనుక దేవుని కృప అలా మనల్ని దర్శించును గాక. ఈ సమయము దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటిది అంటే, ఆయన కృప ఎక్కువగా కృతజ్ఞత మీదనే ఆధారపడుతుంది. అంటే కృప అన్నది గమనించాలి. ఉచితంగా ఎక్స్పెక్షన్ లేకుండానే, అంటే ఎక్స్పెక్ట్ చేయకుండానే మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, అది దాన్ని కృప అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దైవజనమ, నిస్వార్థమైన దేవుని ప్రేమలో మనము నమ్మకమైన విశ్వాసము, దేవుని మాటకు, దేవుని ప్రవర్తనకు, దేవుని జీవితానికి మనలో ఆ మహిమకరమైన నడిపింపు, నడక ఉండాలి. అలా నువ్వు నాకు సహాయం చే ప్రభువా. దేవుని సమీపిద్దాం. ఈ సమయం దేవుడు వాక్యాన్ని ముగించే ముందు ఈ ఆధ్యాత్మిక సంబంధం చెప్పాలి అంటే నిబంధన, ఆధ్యాత్మిక నిబంధన ఇది. ఏది? దేవునితో మనము మంచి మనసాక్షి కలిగి దేవునికి మహిమకరంగా జీవించటం. కనుక అలా ప్రార్థన చేయండి అన్నాడు. ఇక్కడ ఎంతో బలమైన దేవుని సువార్తను ప్రకటించి అనేకులను విశ్వాసంలోనికి, మారు మనసులోనికి, రక్షణలోనికి, పాప క్షమాపణలోనికి, తత్వంలో ఉన్న వారిని, జ్ఞానులను, అనేకులను పౌలు భక్తుడు యేసుక్రీస్తు నడిపింపులోనికి నడిపించాడు. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మా కొరకు ప్రార్థించు. అంటే ప్రార్థనా దినము తల్లోంచి మనం ప్రార్థన చేస్తున్న ప్రార్థన మనల్ని ఎంత గొప్ప వ్యక్తులనుగా తీర్చిదిద్దగలదు. అక్కడ మనం చదువుతున్న మాట గమనిస్తే యోగ్యముగా అంటున్నాడు. యోగ్యముగా అంటే యాక్సెప్టబుల్, అంటే అంగీకరింపదగిన ప్రవర్తన అన్నది, ఇష్టపడే ప్రవర్తన అనేది కూడా మనము దాన్ని మలుచుకోవచ్చు. మన మనసాక్షి మన నడిపింపుని ఏం చేయాలి? అంగీకరింపబడే, లేకుంటే ఇష్టపడే ప్రవర్తనగా తీర్చిదిద్ది. ఇక్కడ రెండు సందర్భాలు గమనించాలి. వాక్యాన్ని ముగిస్తున్నాం. మొదటి సందర్భం ఏంటంటే, మనుషులు అంగీకరించే, ఇష్టపడే. రెండవది దేవుడు అంగీకరించే, దేవుడు ఇష్టపడే ప్రవర్తన. మనుషుల కొరకు అని దేవుని దృష్టిలో చెడ్డ కావాల్సిన పరిస్థితి లేదు. మనుషులకు చెడ్డైనా పర్లేదు, కానీ దేవునికి నమ్మకంగా ఉండాలి. ఎందుకు అంటే, నువ్వు నిత్య నిబంధనలో ఉన్నావు, ఎవర్ లాస్టింగ్ కోవెనెంట్ లో ఉన్నాము. కాబట్టి అది నిత్యమైన నిబంధన. మనిషి మాట ఇచ్చి నెరవేర్చలేని ఆ జీవిత కాలంలో కూడా నెరవేర్చాలని అనిపించని మనస్తత్వం ఇది. కానీ దేవునికి మాట ఇచ్చినప్పుడు నువ్వు ఆధ్యాత్మిక సంబంధంలో నిబంధన చేస్తున్నావు అన్నది మనం మర్చిపోకూడదు. కాబట్టి మంచి చేయాలి, మంచిని పంచుకోవాలి. దాని సారాంశం ఏంటిది అంటే, మంచి చేయాలి, మంచిని పంచుకోవాలి. అంతే. క్లియర్ కట్గా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దాన్నే మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారు అని దేవుని దృష్టిలో, మన దృష్టిలో కాదు. మన దృష్టిలో మనకు ఏ విధమైన కొద్ది తేడాలు వచ్చినా కూడా ఫస్ట్ అనే మాట ఏంటి అంటే, మనుషుల దృష్టిలో కృతజ్ఞత లేని వారు అంటారు.
ఎంత చేసినా, ఎంత మనము ప్రేమించిన కృతజ్ఞత లేని వారంట. అంటే మనుషుల సాక్ష్యమే ఇలా ఉంటే దేవుని దృష్టిలో మనసాక్షి ఎంత నిష్కలంకమైనదిగా, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, నిందారహితమైనదిగా, పవిత్రమైనదిగా, దేవునికి మహిమకరమైనదిగా, ఆ నిత్య నిబంధనకు యోగ్యమైనదిగా నా మనస్సాక్షిని తీర్చిదిద్దు ప్రవ్వా అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన. దైవాశీర్వాదం. ప్రభు నేర్పిన ప్రార్థన సెలవు కీర్తనతో ఈ యొక్క ప్రార్థన దినం, ఉపవాస దినాన్ని ముగించుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో ఏకీభవుదాం. హల్లెలూయా. పరిశుద్ధుడ మహోన్నతుడా, సర్వశక్తి మికిల్ దయా ప్రేమ గొప్ప కనికరంగాలైన నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకారపూర్వకమగును గాక. నాతో మాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. ఈ ప్రార్థన దినం, ఉపవాస దినం నీ సన్నిధి మాతో గురించి నేను కొద్ది సమయము మీ నామమును మహిమపరచడానికి, మిమ్మల్ని ఆరాధించటానికి, స్తుతించటానికి, మీ మాటలను మేము వినటానికి, నేను మీ యొక్క మనస్సు యొక్క ఉచ్చారణ అంతరార్థము తెలుసుకోవటానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు. విని విడిచిపెట్టు వారు కాక, విని గ్రహించి నెరవేర్చి తండ్రి చిత్తమును నెరవేర్చే కుమారులు కుమార్తెలుగా, ఆయన రాజ్యము భూమి మీద ఆయన వారసులుగా, ఆయనకు తండ్రికి మహిమ కలుగులాగున నాయన మేము ప్రవర్తించడానికి కావలసిన నాయన మనసు, నాయన మంచి మనస్సాక్షి, మంచిని నెరవేర్చటము, పంచటము నాయన మేము చేయటానికి సహాయం చేయండి. నీ సన్నిధి మాతో గురించినందుకు కృతజ్ఞతలు. ఆశ కలిగిన ప్రాణం పరలోక ఆహారం ఆశీర్వాదముల చేత తృప్తిపరచండి. సమకూడి మేలు జరిగించండి. యేసు రక్తం పోషిస్తున్నాం. దహించి అగ్ని ఆత్మ వాక్కు యుద్ధం చేస్తున్నాం. నేను నీ సన్నిధి నేను వాక్య రూపకమైన నేను నీ మాటలు ప్రవ్వా మా హృదయాల్లో మీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నేను మంచి మనస్సాక్షి కలిగి, నేను కృతజ్ఞతాపూర్వకమైన నేను దేవుని చిత్తమును నెరవేర్చి మంచి మనస్సాక్షి కలిగి విజయం పొందిన జయ జీవితం ఈ యొక్క 12 మాసాలలో నేను మీరు తోడేయండి. వారమాంతంలో నూతన సంవత్సరంలో ప్రవేశింపబోతున్న ఈ గడియల్లో ప్రభువా మీరు ప్రతి బిడ్డను దర్శించండి. నాయన ప్రతి బిడ్డకు ఆలోచన, జ్ఞానము, వినయ విధేయతలు, భయభక్తులు, యెహోవాను గుర్చిన జ్ఞానము, పువ్వైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి విమోచింపబడ్డ నాయన పాప క్షమాపణ పొందగలిగిన కృపలో నేను మీరు జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలను నేను నీ బిడ్డలకు కావలసిన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం, ఆయుష్, స్వస్థత, నేను విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, రక్షణ, మార్మన్స్ తండ్రి చిత్తం నెరవేర్చే నేను కుమారులు కుమార్తెలుగా తీర్చిదిద్దబట్టడానికి సహాయం చేయండి. అలాంటి నడవడిక జీవితం నేను మీరు అనుగ్రహించండి, దీవించి ఆశీర్వదించండి. చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరిగి ఇలాగో మిమ్మల్ని సమీపించి మయంపరచు పర్యంతరం సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చు, విజయంతో నడిపించు, సమకూడి మేలు జరిగించు. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. దైవాశీర్వాదం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సావత్సం, తోడు, నీడ, కాపుదల యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవునికి మంచి మనస్సాక్షిని కనపరచు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడైండును గాక. ఆమేన్. చేతులెత్తేద్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు
నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించును. వంశంలో తెక్కింది తట్టు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం మేము తండ్రి. ఆమేన్. చేతులు శబ్దం. ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి ప్రార్థన దిన, ఉపవాస దిన, ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మా మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుణ్ణి సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి తోడైనను గాక, విజయాలుగా ఆశీర్వదించును గాక, సమకూడి మేలు జరిగించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయి లైవ్ పక్షంగాను మీకు అందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.